రాధా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ అసలు నువ్వేంటి ఇక్కడ? నిన్ను కాపాడదామని వచ్చాను. నువ్వా? అసలు నిన్నెవరు పంపించారు ఇక్కడికి? నేను చాలా ఇంటెలిజెంట్ అని మీ నాన్నే నిన్ను కాపాడడానికి నన్ను పంపించాడు రాధా. నువ్వు తప్ప ఇంకెవ్వరూ దొరకలేదా మా నాన్నకి? నేనే కాదు రాధా, నాతో పాటు ఒక అసిస్టెంట్ కూడా వచ్చాడు. అసిస్టెంటా? నీకు అసిస్టెంట్ కూడా ఉన్నాడా? ఉన్నాడులే రామని. మంచివాడే, కానీ కొంచెం పిచ్చివాడు. నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను వదిలేసి ఆడు సొంత టాలెంట్ ఉపయోగించి వెళ్ళిపోయాడు. ఇంకా నీ కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటాడు. ఆగు, ఫోన్ చేసి చెప్తా, లేకపోతే కుళ్ళుకుంటాడు. ఏంటి లైన్ దొరకట్లేదు? హలో, ఏందిరా ఆడు ఫోన్ మాట్లాడుతున్నాడు. నిన్నక్కడే వేసేద్దాం అనుకున్నా, వెనకాల పోలీసులున్నారని వదిలేశా. 2 రోజుల వరకు దీంతో పడుండు. మళ్ళీ నాటకాలు వేసావంటే నీ డెడ్ బాడీని సంపుల్ గా పంపిస్తా. అన్న చెప్పిన నేను వేయకుండా ఊకున్నాం, లేకపోతే నీది మోటో 6 ప్యాక్ ఏమి నడురా. రాధా, నన్ను కొట్టేశారు రాధా. పప్పు 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 లే, అందరూ నిద్రపోయారు. పారిపోదాం పద. అమ్మో వద్దు, వాళ్ళు చూసారంటే మళ్ళీ నన్ను కొడతారు. నేను రాను. ఏం కాదు పప్పు, రాత్రంతా తాకి వాళ్ళందరూ పడిపోయారు. ఏదైనా అయితే నేను చూసుకుంటాను. నిజంగా? అబ్బా నిజంగానే, పద రా. పారిపోతున్నారా? చలో పగడ. राय देख उधर. वहां देख. ఏమైంది? నా వల్ల కాదు రామ్. అర్జుడా, అర్జుడు ఇక్కడెక్కడ ఉంటారు, వెతకండి. ఇక్కడ లేదురా.
ఇక్కడ అయితే ఆపు. అక్కడ ఎలా ఆపుతావు రామ్? నీకంటే ఎక్కువ తెలివి నాకే ఉంది. ఏం కాదు, నాకే ఎక్కువ ఉంది. నాకే ఉంది. నాకే 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 ఏయ్ ఆ? నాకే ఉంది. ఎందుకంత కోపం? గొడవ ఎందుకు గాని ఓ పని చేద్దామే. ఏ ఏందో చెప్పురా బాయ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అడుగు. దాన్ని నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే నువ్వు ఇంటెలిజెంట్వి, లేకపోతే నేను చాలా పెద్ద ఇంటెలిజెంట్ అనమాట.